తీవ్ర ఆర్థిక ఒత్తిడికి లోనవుతున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ది బాటలో పయనించేందుకు భారీ ఎత్తున నిధులివ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రాన్ని అభ్యర్థించారు. ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహించారు. కీలక ప్రాజెక్టులకు నిధుల మంజూరు కోరారు. తాజ్ హోటల్లో అమిత్ షాను చంద్రబాబు కలిశారు. ఏపీలో వివిధ ప్రాజెక్టుల పురోగతిని వివరించారు. విశాఖలో ఇటీవల నిర్వహించిన పెట్టుబడుల సదస్సుకు వచ్చిన సానుకూల స్పందన, లక్షల కోట్లతో కుదుర్చుకున్న ఎంఓయూల గురించి తెలియజేశారు. జగన్ విధ్వంసక పాలనతో కుదేలైన రాష్ట్రాన్ని ఆదుకోవాలని కోరారు. వివిధ కేంద్ర మంత్రులతో సమావేశాల వివరాలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఇదే సమయంలో రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఉభయులు చర్చించారు. ఇక ఏపీ పూర్వోదయ గ్రోత్ ఇంజిన్ గా మారుతుందని నిర్మలా సీతారామన్ తో సీఎం అన్నారు. పార్లమెంట్ ప్రాంగణంలోని ఆర్థిక మంత్రి కార్యాలయంలో ఆమెతో సమావేశమయ్యారు. విద్య, నైపుణ్య కల్పన, వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, హౌసింగ్, రహదారులు, సాగునీటి ప్రాజెక్టులకు పూర్వోదయ నిధులు అందించాలని సీఎం చంద్రబాబు కోరారు. ఏపీ అవసరాలకు అనుగుణంగా దీని నిధులను వినియోగించుకునే వెసులుబాటు ఇవ్వాలన్నారు. సాస్కీ కింద మంజూరైన వివిధ ప్రాజెక్టులను సత్వరం చేపట్టడంతో పాటు విశాఖలో యూనిటీ మాల్ నిర్మాణం, అఖండ గోదావరి కింద చేపట్టిన హావ్లాక్ బ్రిడ్జ్ పునర్నిర్మాణ పనులు, గండికోట పర్యాటక ప్రాజెక్టుతో పాటు రాష్ట్రంలో 3 వర్కింగ్ ఉమెన్ హాస్టల్ నిర్మాణాల పూర్తికి నిధులు ఇవ్వాలని కేంద్ర ఆర్థిక మంత్రిని కోరారు. ఇక వీటితో పాటు సాగునీటి ప్రాజెక్టులు, రాష్ట్ర, జిల్లా రహదారుల నిర్మాణం, ఎంఎస్ఎంఈ పార్కులు, హౌసింగ్, వైద్యారోగ్య మౌలిక సదుపాయాల కల్పనకు అదనపు నిధులివ్వడంతో పాటు ఈ పనుల కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 10,054 కోట్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. శ్రమశక్తి భవన్లో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో సీఎం సమావేశమయ్యారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి జల్ జీవన్ మిషన్ అమలు కోసం ఏపీకి అదనంగా 1000 కోట్లు కేటాయించాలని విన్నవించారు. రాష్ట్ర ప్రభుత్వ వాటాగా 524.41 కోట్లు ఖర్చు చేశామని, కేంద్ర వాటా నిధులను కూడా విడుదల చేయాలని కోరారు. దుగరాజపట్నాన్ని నేషనల్ మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ గా త్వరితగతిన ఆమోదించాలని కేంద్ర షిప్పింగ్ మంత్రి సోనోవాల్ కు సీఎం విజ్ఞప్తి చేశారు. షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ క్లస్టర్ ఏర్పాటుకు 3,488 ఎకరాల భూమి సమకూర్చేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించినట్లు తెలిపారు. ఏపీలో తొలి దశలో 1,361 కోట్లతో జువ్వెలదిన్న, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడల్లో చేపట్టిన 4 ఫిషింగ్ హార్బర్లకు అదనపు నిధులు కేటాయించాలని మంత్రికి విన్నవించారు. షిప్పింగ్ హార్బర్లకు మొత్తం 590.91 కోట్లు అందించాలని అభ్యర్థించారు. కాగా చంద్రబాబు ఢిల్లీలో క్రెడాయ్ జాతీయ కాన్క్లేవ్ లో కూడా పాల్గొన్నారు. విశాఖ, విజయవాడల్లో మెట్రో రైలు ప్రాజెక్టులను ఆమోదించాలని కేంద్ర పట్టణాభివృద్ది మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కు చంద్రబాబు విన్నవించారు.